ఉత్తరప్రదేశ్లో రాధాకృష్ణ గారి పేపరు, రామోజీరావు గారి పేపరు లేదు. దాంతో కొంతవరకు బెటర్. ఎందుకంటే అదాని వచ్చి ఆంధ్రాలో ఏదైనా పెట్టాడంటే కనుక దోచిపెట్టేసినట్టు అంటుంటారు కదా. ఉత్తరప్రదేశ్లో తాజాగా డిఫెన్స్ ప్రాజెక్ట్ అదానికి సంబంధించి వాళ్ళేంటి, వాళ్ళది వ్యాపారాలు ఓడరేవు వ్యాపారం కదా, మరి ఇయ్యట్ట పెడతారు. ఇదివరకు ఇక్కడ రాశారు గుర్తుంది కదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, కరెంట్ వాళ్ళకేం తెలుసని వాళ్ళకంత కట్టబెట్టడానికి అన్నట్టు. ఒక కార్పొరేట్ కంపెనీ 100 రకాల్లో దిగుతుంది. రామోజీరావు గారికి ఏం తెలుసు, అక్కడైతే ఇంతకుముందు పచ్చళ్ళ వ్యాపారం, మరి పేపర్ ఎట్ట పెట్టాడు, లేకపోతే చిట్ ఫండ్స్ ఎట్ట పెట్టాడు, బట్టల కొట్లు ఎట్లా పెట్టాడు, సూపర్ మార్కెట్లు ఎట్లా పెట్టాడు, అది లేదు కదా అని ఇవ్వకుండా వదిలేసిన బ్యాంకు లోన్స్, లేకపోతే పెట్టుకొని కొన్ని అనుమతులు ఇవ్వలేదా. కానీ అదాని మనకి చంద్రబాబు ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టలేదు, జగన్ ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టాడు కాబట్టి ఆయన దొంగ అయిపోతాడు. ఇప్పుడు అదానికి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు తాజాగా సౌత్ ఏషియాస్ లార్జెస్ట్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ కాంప్లెక్స్ని ప్రారంభించారు. అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కాన్పూర్లో ఇది నిర్మించింది. 4000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, 1500 కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుందన్నట్టు అంచనా వేస్తున్నారు. టోటల్గా స్వయంగా యోగి ఆదిత్యనాథ్ ఆ తుపాకులు అవన్నీ కూడా పరిశీలించి ఇనాగ్రేషన్ చేశారు. అదే కనుక ఆంధ్రాలో అయ్యి ఉంటే కనుక ఆయుధాలు ఆంధ్రాలో పెడతారా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేపటి నుంచి తుపాకులు పట్టుకుని తిరుగుతారు, అదాని వాళ్ళకి ఫ్రీగా ఇస్తాడని రాసినా ఆశ్చర్యపోనక్కర్లా.